గౌతమ్ గంభీర్ పర్సనల్ క్రెడిట్స్ అనే దానికి పూర్తిగా వ్యతిరేకి. క్రెడిట్స్, పర్సనల్ రికార్డ్స్ చూసుకోకుండా దేశం కోసం ఆడిన అతి తక్కువ మంది ఆటగాళ్లలో గంభీర్ ఒకడని చెప్పవచ్చు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ జట్టు కోసమే ఆడాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ప్రాధాన్యతనిస్తాడని మరోసారి నిరూపించాడు. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ తర్వాత తనపై విమర్శలు చేసిన అందరికీ గట్టి సమాధానం చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో సమూల మార్పులు చేసేందుకు గంభీర్ సిద్ధమయ్యాడు. కోచ్గా ఉన్నప్పుడు కూడా జట్టు విజయం కోసం ఏదైనా చేస్తానంటూ చాలాసార్లు చెప్పాడు. వ్యక్తి పూజ మంచిది కాదంటూ గంభీర్ ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాడు. మన దేశంలో ముఖ్యంగా క్రికెట్లో ప్లేయర్స్ ను అమితంగా ఆరాధించే అలవాటు ఉంది. దానికి ముగింపు పలకాలని డ్రెస్సింగ్ రూమ్ లో కొత్త సంస్కృతి తీసుకొచ్చాడు. ఆఖరి టెస్ట్ అనంతరం గంభీర్ బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. అందులో వ్యక్తిగతం కాదు, జట్టే ముఖ్యమని మెసేజ్ ను గంభీర్ బలంగా వినిపించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లోనూ జట్టు మొత్తం ఆడంతోనే 2-2తో ముగించామని గంభీర్ చెప్పాడు. సీనియర్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లతో జట్టును నింపేయాలని గంభీర్ ఫిక్స్ అయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్స్ టీంలో ఉన్నన్ని రోజులు గంభీర్ ఆలోచనలు అమలు చేయడం కష్టంగా మారింది. ఐపీఎల్ తర్వాత టెస్ట్ క్రికెట్ కు 5 వీడ్కోలు పలకడంతో గంభీర్ నూతన శకానికి ఆహ్వానం పలికాడు. సిరీస్ ప్రారంభానికి ముందు టెస్ట్ స్క్వాడ్ ఎంపికపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న గంభీర్ ఇప్పుడు అతను అనుకున్నది సాధించి చూయించాడు.